अथ मंत्रपाठः। ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। నిన్న అభ్యాసం 27లో శబ్దకోశము ఇంకా పితృ రుకారాంత శబ్దము ఇంకా దుహు ధాతు యొక్క 10 రకాలు చూశాము. ఈ దుహు ధాతు అనేది ఉభయపది. మనం పరస్మైపై చెప్పుకున్నాము. ఆత్మీయపది కూడా గ్రూపులో పెట్టాము. అందరూ రాసే ఉంటారు, రాయని వాళ్ళు కూడా. ఆత్మీయపదంలో కూడా దుహు ధాతుకి రూపం ఎలా వస్తుంది అది రాసుకోండి. అస్తు. ఇప్పుడు నిన్న రుదాది గణం యొక్క విశేషత ఏమిటి, రుదాది గణంలో ఏ ప్రత్యయం వస్తుంది అది చూసాము. రుదాదిభ్యాష్ణం ప్రత్యయం వస్తుంది. అది ధాతువుల అంతిమ చేరితే ఉందో దాని పక్కలో కూర్చుంటుంది అని చెప్పాము. దానికి రూపసిద్ధి కూడా చూసాము. రునద్ధి అనేది కేవలము ఇక్కడ స్నం ప్రత్యయం వస్తుంది. స్నం ప్రత్యయం వచ్చినప్పుడు ధాతు యొక్క రూపం ఈ రకంగా ఉంటుంది మనం చూసాము. కాబట్టి మనకు గణ పరిచయం చేసుకున్నాము. ఇక్కడ మనకు రూపసిద్ధి ముఖ్యం కాదు. ఈ ధాతునకు ప్రత్యయం మధ్యలో ఈ స్నం ప్రత్యయం వస్తుంది. రుదాది గణంలో ఈ ప్రత్యయం అనివార్యంగా ఉంటుంది. రుదాది గణం యొక్క ధాతుల్లో ఈ ప్రత్యయం అనివార్యంగా వస్తుంది. కేవలం అది చెప్పడం కోసం సంకేతం మాత్రం. మనకు రూపసిద్ధులు మనకు తర్వాత మన ముందు చెప్పుకున్నామంటే సందర్భాన్ని బట్టి ఇక్కడ అవసరం లేదు. స్నం ప్రత్యయం వస్తుంది. ఇప్పుడు గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు రాసుకోండి. నియమం 112. నియమం 112. నియమం 112 రాసుకోండి. ధాతు చేత ధాతు చేత కర్మవాచ్యము వాయిస్ బ్రేక్ అయిపోతుంది. వాయిస్ ధాతు చేత కర్మవాచ్యము లేదా భావవాచ్యాన్ని తయారు చేయడం కోసం ధాతువు చేత కర్మవాచ్యము మరియు భావవాచ్యం తయారు చేయడం కోసం ఈ క్రింది నియమాలను గమనించండి. ఈ క్రింది నియమాలను గమనించండి. ఓకే, ఆ నియమాలు ఏంటో కింద చూసుకోండి. ధాతుక లకారములలో ఫస్ట్ నుంచి చెప్పండి గురుగారు కొద్దిగా. సార్వధాతుక లకారములలో అంటే లట్ కామా లోట్ కామా లట్ కామా లోట్ కామా లంగ్ కామా విధిలింగ్ లట్ లోటు లంగ్ విధిలింగ్. ఈ లకారాల్లో మాత్రమే ఈ నియమం వర్తిస్తుంది. అంటే ఇప్పుడు చెప్పుకోబోయే నియమం ఈ 4 లకారాల్లోనే మనం చెప్పుకోబోయే నియమాలు వర్తిస్తాయి అన్నమాట. ఈ 4 లకారాల్లోనే ఈ నియమాలు వర్తిస్తాయి. ఏవి మనం చెప్పుకోబోయే నియమాలు? ఈ క్రింది నియమాలను గమనించండి అని చెప్పానా? అందులో ఏ నియమాలు గమనించాలి, ఏ నియమాలు ఎక్కడెక్కడ పనిచేస్తాయంటే ముందే చెప్పామట. సార్వధాతుక లకారాలు ఏంటివి?
లట్టు, లోట్టు, లంగు, విధిలింగ్ ఈ 4 లకారాలు సార్వధాతుక లకారాలు అంటాం. ఈ 4 లకారాలను సార్వధాతుక లకారాలు అని అంటాము. ఈ 4 లకారాల్లో మాత్రమే ఇప్పుడు మనం చెప్పుకోబోయే నియమాలు పని చేస్తాయి. ఓకేనా? అందుకే సార్వధాతుక లకారాలలో అంటే లట్, లోట్, లంగ్, విధిలింగ్ ఈ లకారాలలో మాత్రమే ఈ నియమాలు పని చేస్తాయి అనండి. ఈ లకారాల్లో మాత్రమే ఈ క్రింది నియమాలు పనిచేస్తాయి. ఆ నియమాలు ఏంటివి? ఇప్పుడు 1 పాయింట్ వైజ్ రాసుకోండి. మొట్టమొదటి పాయింట్ రాసుకోండి. ధాతువుతోటి యకారం వస్తుంది. ఒకటో పాయింట్ అండి. ధాతుతో ఏమొస్తుందంటే యకారం వస్తుంది. ఇంకా ఆత్మనేయ పదంలోనే ఉంటుంది. ఇంకా ఆత్మనేయ పదంలో ఉంటుంది. సాధారణంగా ధాతువులో ఏ మార్పు ఉండదు. సాధారణంగా ధాతువులో ఏ మార్పు ఉండదు. అంటే నేను గుణం కానీ వృద్ధి కానీ చేస్తే ఏమైనా మార్పులు వస్తుందా? అట్లా ఈ ఏకప్రత్యయం వచ్చినప్పుడు ఏ మార్పు ఉండవట. అదే అంటున్నామట. సాధారణంగా ధాతువులో ఏ మార్పు ఉండదు. సాధారణంగా ధాతువులో ఎటువంటి మార్పు ఉండదంట. ఓకేనా? ఇప్పుడు చెప్పిన నియమం ప్రకారంగా ఒకటో పాయింట్ ప్రకారంగా ఉదాహరణ ఎలా ఉండదో చూద్దాం. రాసుకోండి. భూయతే భూధాతుకి ఏమవుతుంది? భూధాతుకి రూపము భూయతే వస్తుంది ఆత్మపదంలో. భూయతే. నెక్స్ట్ వచ్చేసి పట్టధాతుకి పట్టియతే. నెక్స్ట్ లిఖ్ ధాతుకి లిఖ్యతే. నెక్స్ట్ రక్ష ధాతుకి రక్ష్యతే. ఇవి మనకు ఉదాహరణ అండి. అంటే మనం కొద్దిగా స్లోగా చెప్పరా? ఓకే అండి. భూయతే, పట్టియతే రెండో ఉదాహరణ. పట్టియతే. మూడవది లిఖ్యతే. అవి మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంటాయండి, చూసుకు రాసుకోండి. లిఖ్యతే స్క్రీన్ మీద కనిపిస్తున్నారు. లిఖ్యతే. తర్వాత రక్షధాతుకి రక్ష్యతే. ఓకేనా? ఇది ఒకటో పాయింట్ అండి. ఒకటో పాయింట్ ఏం చెప్పుకున్నా ఇప్పుడు గమనించండి. ఇవన్నీ లట్లకారంలో ఉన్నాయి రూపాయలు మొత్తం. ఏం చెప్పాము? ధాతుతో యకారం వస్తుంది. యకారం వచ్చింది కదా. భూయతేలో యా ఉందా? ఉంది. అది ఆత్మీయ పదంలో ఉంటుందంటాం. భూయతే ఆత్మీయ పదంలో ఉంది. ఇంకా ధాతులు ఎటువంటి మార్పు ఉండదని చెప్పాం. భూధాతు ఎలా ఉందో అలాగే ఉంది. ఏమైనా మార్పు వచ్చిందా? పట్లో పట్టు ఎలా ఉందో అలాగే ఉంది. పట్టియతే. ఓకే. ధాతుకు యా చేర్చాము, ఆత్మీయ పదంలో పెట్టాము. ధాతు ఎలాగ ఉందో అలాగే ఉంది. కాబట్టి దీంట్లో ఎటువంటి మార్పులు లేవు. రక్షధాతుకు రక్షతే. ఇక మధ్యలో యా వచ్చింది. ధాతు ఎలాగైతే ఉందో అలాగే ఉంది. ఎటువంటి మార్పులు లేవు. కాబట్టి ఇది కర్మని ప్రయోగం. కర్మలో యా ఖచ్చితంగా వస్తుంది. ఇట్లా వచ్చిందంటే కర్మని ప్రయోగం అని అర్థం చేసుకోవాలి. ఓకే. కర్మలో వస్తుంది, భావనలో కూడా వస్తుంది. అస్తు. ఇప్పుడు భూయతే, పఠ్యతే, లిఖ్యతే, రక్షతే మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ రెండో పాయింట్ రాసుకోండి. వీటి ఈ ఎగ్జాంపుల్ సంబంధించి ఉదాహరణకు సంబంధించి వాక్యాలు మనం ఇప్పుడు వాక్య నియమాన్ని చెప్పేటప్పుడు, వాక్యాలు చెప్పుకునేటప్పుడు అక్కడ స్పష్టమవుతాయి. ఇక్కడ ఏ ఉదాహరణలు ఉపయోగిస్తున్నాం అది గమనించండి. ఇప్పుడు రెండో పాయింట్ రాసుకోండి. రెండో పాయింట్లో ధాతునకు గుణము ఉండదు. ధాతువునకు గుణము రాదు.
ధాతువునకు గుణము రాదు. ఇంకా ధాతువు అనేది మూల రూపంలోనే ఉంటుంది. ధాతువు అనేది మూల రూపంలోనే ఉంటుంది. ధాతువు అనేది మూల రూపంలోనే ఉంటుంది. ఈ 2 పాయింట్లు చెప్పారన్నమాట. 2వ పాయింట్ కింద 2 బిందులు ఏం చెప్పాము? ధాతునకు గుణము రాదు, ఇంకా ధాతు మూల రూపంలోనే ఉంటుంది. ఎలాగైతే ఉందో అలాగే ఉంటుంది, అది ఏ మార్పు ఉండదంట. ఇక్కడ కూడా అవి ఏంటి ఎగ్జాంపుల్స్ చూసుకోండి. గచ్చ, 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 గచ్చ రాయండి. గచ్చ కాదు, గచ్చ చకార హలంతం. నెక్స్ట్ పిబ్, పిబ్, పిబ్. జిగ్ర్, జిగ్ర్. తిష్ట, తిష్ట, తిష్ట. ఇటువంటి ఆదేశాలు రావు. ఇటువంటి ఆదేశాలు రావు. ఓకేనా? ఇటువంటి ఆదేశాలు రావు. ఎప్పుడు? ఇక్కడ ఈ కర్మవాచ్యంలో రాసేటప్పుడు అన్నమాట. ఈ యక్క ప్రత్యయం వచ్చిన అనుకోండి, యా తీసుకొచ్చిన ధాతు చిత, అప్పుడు అన్నమాట ఏమి రాదు, ధాతు మూల రూపంలో ఉంటుంది. అంటే మామూలుగా గమ్ ధాతుకు గచ్చతి, గచ్చత, గచ్చంత రాస్తాం. ఇక్కడ గమ్ముకు గచ్చ రాదంట. అదేవిధంగా ఇంకోటిది పా ధాతుకి ధాతు పా, కానీ రాసేటప్పుడు పిబతి, పిబత, పిబంతి అని రాస్తాం. కానీ ఇక్కడ పిబ రాదు. ధాతు పా ఉంటే పానే పెట్టుకోవాలి. అదేవిధంగా గమ్ ఉంటే గమ్మే పెట్టుకోవాలి. నెక్స్ట్ స్థా ధాతు. స్థా ధాతుకి రాస్తామని లట్లకాలంలో మామూలుగా కర్తృవాచ్యంలో, పరస్మ పదంలో, ఆత్మపదంలో స్థాపతి, స్థాపయతి, స్థాపయతి రాస్తాం. స్థా ధాతుకి తిష్టతి, తిష్టత, తిష్టతి రాస్తాం అన్నమాట. ఓకేనా? అవి ఇక్కడ రావు. అందుకే ఆ ఆదేశాలు రావు. ధాతు మూల రూపంలో ఉంటుంది. మూల ధాతు ఎలాగైతే ఉందో అలాగే ఉంటుంది. ఎటువంటి మార్పులు రావు అని చెప్పి ఇక్కడ 2వ పాయింట్ ద్వారా తెలుసుకున్నాం మనం. ఓకేనా? అందుకే ఎటువంటి ఉండవు ఇక్కడ. ఇక్కడ ఉదాహరణ రాసుకోండి. అదే గమ్ ధాతు ఆదేశము రాదు. స్థా ధాతుకి తిష్ట ఆదేశము రాదు అని ఇక్కడ మన 2వ పాయింట్ లో చెప్పుకున్నాము. దాని ఉదాహరణకు చూసాం. కాబట్టి ధాతు మూల రూపంలోనే ఉంది. మనకు గమ్ము, స్థా, జిగ్ర, ఎలా గ్రా ధాతు ఎలాగైతే ఉన్నాయో అలాగే ఉన్నాయి. ఈ ఆదేశాలు రావు అని చెప్పుకున్నాం. ఓకేనా? ఎప్పుడు? కర్మవాచ్యంలో ప్రయోగించినప్పుడు. అది గుర్తుపెట్టుకోండి. ఇలాగా ఉంటాయి. అస్తు. అంటే కర్మవాచ్యంలో, భావవాచ్యంలో ఉపయోగించినప్పుడు ఇక్కడ రూపాలు ఇలాగే ఉంటాయి. ధాతు మూల రూపంలోనే ఉంటుంది. దీంట్లో ఎటువంటి మార్పు రావు. ఒకవేళ పరస్పరంలో మామూలుగా సామాన్యంగా ఆత్మీయపదం రాసాం అనుకోండి, కర్మవాచ్యం, భావవాచ్యం కాకుండా కర్తృవాచ్యం అనుకోండి, అక్కడ మటుకు గమ్ముకు గచ్చ వస్తుంది, పాదాతుకి పిబ వస్తుంది, స్థాధాతుకు తిష్ట వస్తుంది. ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఓన్లీ కర్మవాచ్యం రాసేటప్పుడు మటుకు ఇవన్నీ రావు. ఎలాగైతే ఉందో అలాగే ఉంటుంది అని ఈ నియమం ప్రకారంగా మనకు ఇక్కడ రాలేదు. అది గుర్తుపెట్టుకోండి. అవి ఇక్కడ లట్లకారము, లోటు లకారము, లంగు, విధిలింగు, ఈ 4 లకారాలనే ఇప్పుడు చెప్పే నియమాలని పనిచేస్తాయి. అన్ని లకారాలు కాదు, ఓన్లీ ఈ 4 లకారాల్లో మాత్రమే చూసుకోవాలి. అస్తు. నెక్స్ట్ 3వ పాయింట్ రాసుకోండి. మహోదయ, రూపం ఎట్లా ఉంటుందో చెప్పరా? ఏంటండి? గమ్యతే రూపం ఎట్లా ఉంటుంది? గమ్యతే, కింద వస్తాయి, కింద వస్తున్నాయి. ఓకేనా? ఓకే, ఓకే, ధన్యవాదాలు. 3వ పాయింట్ రాసుకోండి. 3వ పాయింట్ రాసుకోండి. ధాతునకు 3వ పాయింట్ ఇది కాదు.
ఘు మా స్థా గా పా. ఇది మూడో పాయింట్ రాసుకుని సూత్రం అండి. ఇది ఘు మా స్థా ఘు మా స్థా గా ఘు మా స్థా గా పా. ఇవన్నీ ధాతులు అండి. ఇంకా చాలా ఉన్నాయి, కొన్ని చూపించాడు అనమాట. ఘు మా స్థా పా బ్రాకెట్లో పెట్టుకోండి. ఇప్పుడు రాసుకోండి, దీని తాత్పర్యం రాసుకోండి. మూడో పాయింట్ యొక్క తాత్పర్యం, ఆకారాంత ధాతులలో దీర్ఘాకారం అండి. అకారాంతం చెప్పలే. ఆకారాంత ధాతులలో ఆకారాంత ధాతులలో ఈ దీర్ఘ ఆకారమునకే, ఒక్క నిమిషం అండి, దీర్ఘ ఆకారాంత ధాతులు కదండి. దీర్ఘ ఆకారాంత ధాతులకు ఆ దీర్ఘ ఆకార స్థానంలో దీర్ఘ ఈకారం వస్తుంది. దీర్ఘ ఆకారాంత ధాతులకు ఆ దీర్ఘ ఆకారాంత స్థానంలో దీర్ఘ ఈకారం వస్తుంది. అంటే మొత్తానికి ఏం తాత్పర్యము? దీర్ఘ ఆకారము కలిగినటువంటి ధాతువు ఏదొచ్చినా దాని స్థానంలో ఏమవుతుంది? ఆకార స్థానం దీర్ఘ ఈకారం వస్తుంది అన్నమాట. అవి ఏ ధాతులు అంటే, ఇక్కడ సూత్రంలో ఏవైతే దీర్ఘ ఆకారము కలిగినటువంటి ధాతులు ఇచ్చాడు ఈ సూత్రంలో, ఇప్పుడు మన కింద ఉదాహరణ చెప్పుకుంటాం, వాటికి మాత్రమే ఆ దీర్ఘ ఆకార స్థానంలో దీర్ఘ ఈకారం పెట్టుకుంటాం అనమాట. అవి ఎలాగనో కింద రాసుకోండి, ఉదాహరణ రాసుకోండి. మొత్తానికి దీర్ఘ ఆకారాంత ధాతులకు ఆ ఆకార స్థానంలో దీర్ఘ ఈకారం వస్తుంది. ఇది మూడో పాయింట్. ఓకే, దీర్ఘ ఆకారాంత ధాతులకు డైరెక్ట్ రాసంటే దీర్ఘ ఈకారం వస్తుంది. దీర్ఘ ఆకారాంత ధాతులకు దీర్ఘ ఈకారం వస్తుంది అని కూడా రాసుకోవచ్చు. అస్తు, ఇప్పుడు ఉదాహరణ రాసుకోండి. ఏంటివి రాసుకోండి. దా ధాతు రాసుకోండి. దా ఈజ్ ఈక్వల్ టు బట్టి దీయతే. దా ధాతుకి ఈజ్ ఈక్వల్ సామాన్య దక్కా అండి. దా ధాతుకి ఏమొస్తుంది? దీయతే. దా ధాతులో దీర్ఘ ఈకారం ఉందా? దీర్ఘ ఆకారం ఉందా? ధాతుని దా ధాతు అని చెప్పాను. దాలో దీర్ఘ ఆకారం ఉంది కదా, ఆ దీర్ఘ ఆకారం ధాతునకు దీర్ఘ ఈకారం పెట్టేస్తాం. పక్కన యతే అన్నిటికి కామన్ గా ఉంటుంది. కర్మవాచ్యంలో రూపం రాస్తున్నాం అంటే ఖచ్చితంగా యతే అనేది యకారం వస్తుంది. ముందుగా మొట్టమొదటి పాలు చెప్పుకున్నాం, యా వస్తుంది, పక్కన ఆత్మీయపదంలో తే వస్తుందన్నమాట. ఇది కామన్ గా ఉంటుంది ఖచ్చితంగా అన్నిటికీ. ఆత్మీయపదం అంటున్నామంటే ఖచ్చితంగా యతే అనేది ఖచ్చితంగా యాడ్ అవుతుంది. ఓకే, అందుకే దా ఈజ్ ఈక్వల్ టు దీయతే. ఇక్కడ దాకి దీ చేసాం, అది కూడా గుర్తు పెట్టుకోండి. దీర్ఘ ఆకార స్థానంలో దీర్ఘ ఈకారం చేస్తే దీయతే అయిపోయింది. రాసుకోండి. దా ఈజ్ ఈక్వల్ టు దీయతే. నెక్స్ట్ ధా, ఒత్తు ధా అండి. ఒత్తు ధా స్థానంలో దీర్ఘ ఆకారం ఇక్కడ కూడా దీర్ఘ ఆకారం ఉంది కాబట్టి ధీయతే. ఇక్కడ ఆయన ధీయతే, ధీయతే, ధీయతే. నెక్స్ట్ మా ధాతుకి మీయతే. చూడు, అన్నిట్లో మాకు దీర్ఘ ఆకారం వస్తుంది, దీర్ఘ ఈకారం వస్తుంది అంతే. మీయతే, మా ధాతుకి మీయతే. దీని అర్థాలు ఏంటి? దా అంటే ఇవ్వడం అండి, ధా అంటే ధారణ చేయటం, నెక్స్ట్ మా అంటే కొలవటం. మీయతే కొలవబడుతున్నాడు, అది వాక్యంలో స్పష్టమవుతుంది. మా అంటే కొలవటం, కొలిచే అర్థంలో ఇక్కడ. నెక్స్ట్ స్థాధాతు. స్థాధాతుకి స్థీయతే వస్తుంది. స్థాలో ఆ ఉంది కదా, ఆకాశం ఈ దీర్ఘ ఈకారం పెట్టుకుంటాం, పక్కన యతే కలుపుతాం. స్థాకి స్థీయతే వస్తుంది. ఏమొస్తుంది? స్థాకి స్థీయతే. నెక్స్ట్
అంటే స్థియతే కూర్చోవడం, కూర్చునే అర్థంలో. నెక్స్ట్ గా ధాతు అండి. గా ధాతు, గా ధాతుకి గీయతే పాడటం, గీయతే. గా ధాతుకి గీయతే, గా స్థానంలో గీ అయిపోయిందండి. ఇప్పుడు అన్నిటికీ ఆకార స్థానంలో ఈకారం వస్తుంది, దీర్ఘ ఈకారం వస్తుంది. గాకి గీయతే అయిపోయింది. యతే అనేది అన్నిట్లో కామన్ గా ఉంటుంది, దాంట్లో మార్పు ఉండదు. దీర్ఘ ఆకార స్థానంలోనే దీర్ఘ ఈకారం పెట్టుకుంటున్నాం. నెక్స్ట్ పాదాతుకి పీయతే, తాగుతున్నాడు, త్రాగటం. పాదాతుకి పీయతే, త్రాగటం. పాదాతుకి పీయతే, త్రాగటం. పాదాతుకి పీయతే, త్రాగటం. నెక్స్ట్ హా ధాతు, హా ధాతుకి హీయతే, హాస్థానం ఈ పెట్టేసి హీయతే అంటే వదిలిపెట్టడం, హీయతే వదిలిపెట్టడం. నెక్స్ట్ సా ధాతు, సా ధాతుకి నష్టం చేయడం, నష్టం అవ్వడం లేదా నష్టం చేయటం. ఒకటి స్వతహా దానికే అది నష్టం కావడం, ఒకటి నష్టం చేయటం. సీయతి అంటే నష్టం చేయడం లేదా నష్టం కావటం, ఈ అర్థంలో ఉంది. పైన ఇవన్నీ ధాతు శబ్దకోశంలో మనం చెప్పుకున్నామండి, అవి కింద ధాతులు ఇస్తున్నామట. ఓకేనా? సో సా ధాతుకి సీయతే వస్తుంది, సీయతే. ఓకేనా? ఇవి ఉదాహరణలు. ఇక్కడ ఈ 3వ పాయింట్ ప్రకారం ఏమి, దీర్ఘ ఆకారాంత ధాతులకు దీర్ఘ ఈకారం చేశాం. ఓకేనా? అదే విశేషత ఇక్కడ. అన్నిటికీ యతే అనేది కర్మణ్య ప్రయోగం అంటే ఖచ్చితంగా యతే అన్నిటికీ ఉంటుందన్నమాట. కర్మణ్య ప్రయోగంలో యతే మొదలు యా ఉంటుంది, పక్కన తే ఆత్మ తే ఉంటుంది, ఇది కామన్ గా ఉంటుంది. అస్తు, ఇది 3వ పాయింట్ కింద చెప్పాము. నెక్స్ట్ రాసుకుని అన్యత్ర, దీంట్లోనే రాసుకుని ఇదే పాయింట్లో అన్యత్ర వేరే చోట, అన్య ధాతులకు దీర్ఘ ఆకారం కలిగినప్పటికీ కూడా, దీర్ఘ ఆకారం కలిగినటువంటి ధాతువు ఉన్నప్పుడు కూడా, అన్యత్ర అంటే కొన్ని చోట్ల దీర్ఘ ఆకారము కలిగినటువంటి ధాతువులు ఉన్నప్పుడు కూడా, కొన్ని చోట్ల దీర్ఘ ఆకారములు కలిగినటువంటి ధాతువులు ఉన్నప్పటికీ కూడా అక్కడ దీర్ఘ ఈకారము రాదు, అక్కడ దీర్ఘ ఈకారము రాదు, అక్కడ దీర్ఘ ఈకారం రాదు. అవి ఏంటి రాసుకోండి, ఉదాహరణ రాసుకోండి. జ్ఞాధాతు, ఏ ధాతు అండి? జ్ఞా ఈజ్ ఈక్వల్ టు దానికి ఏమొస్తుంది? జ్ఞాధాతుకి జ్ఞాయతే వచ్చింది. ధాతు జ్ఞాధాతు దీర్ఘ ఆకారం ఉంది, కానీ ఇక్కడ మన పైన చెప్పిన ప్రకారం గీయతే రావాల్సింది, ఇక్కడ రాలేదు అన్నమాట. ఇక్కడ ధాతుకు అలా కొన్ని ధాతులు ఉన్నాయన్నమాట, అన్నిటికీ రాదన్నమాట, కొన్నిటికీ మాత్రమే. ఆ కొన్ని ఏంటివి మనకి ఇక్కడ ఏవైతే ఇచ్చారో వాటిని గుర్తుపెట్టుకుని సరిపోతుంది. ఇవన్నీ ఏవైతే ఉన్నా వాటిని గుర్తుపెట్టుకుని సరిపోతుంది అన్నమాట. ఓకేనా? ముఖ్యంగా మనకి ఏవైతే కావాలో అవి చెప్పుకుంటున్నాం కాబట్టి. జ్ఞాధాతుకి జ్ఞాయతే, ఇక్కడ ఏం చేయలేదు, ఇక జ్ఞా ఎలాగైతే ఉందో అలాగే ఉంది. జ్ఞాధాతుకి జ్ఞాయతే, తెలుసుకుంటాడు. జ్ఞాయతే అని తెలుసుకోవడం, తెలుసుకునే అర్థంలో జ్ఞాయతే, తెలుసుకుంటున్నాడు. నెక్స్ట్ స్నాధాతు, ఇక్కడ దీర్ఘ ఆకారం ఉంది, కానీ ఇక్కడ కూడా దీర్ఘ ఈకారం రాలేదు. స్నాయతే, స్నాధాతుకి స్నాయతే, స్నానం చేస్తున్నాడు, స్నాయతే స్నానం చేయడం. ఇలాగ చాలా ఉన్నాయి మొదలగున్నవి, కాబట్టి ముఖ్యమైన మనం చెప్పుకున్నాము. కాబట్టి అలా ఇది నియమం కాదు, దీర్ఘ ఆకారం వచ్చిన చోటల్లా మనం దీర్ఘ ఈకారం పెట్టుకోవాలి కాదు. ఎక్కడైతే ఒక నియమం ఉందన్నమాట, సూత్రంలో ఏవైతే నిర్ధారించారో మహర్షి పాణిని, దాని ప్రకారంగా వ్యాకరణ నియమానుసారంగా అందులో మాత్రమే పెట్టుకుంటాం. కాబట్టి అవన్నీ మనకు ధాతుపాఠం కంఠస్థం లేవు కాబట్టి ఇక్కడ మీకు ఏవైతే చెప్పానో వాటిని గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఏ దానికైతే ఈకారం వస్తుందో అవి గుర్తు పెట్టుకోండి, ఏ దానికైతే రాలేదో అవి గుర్తు పెట్టుకోండి. అస్తు, ఇవి మనకు 3వ పాయింట్ చెప్పుకున్నాము. నెక్స్ట్ 4వ పాయింట్ రాసుకోండి. చూడు, ప్రతి పాయింట్ లో కొంచెం విశేషత, ఎక్కడో ఒక చోట విశేషత ఉందన్నమాట. ఆ ఎక్కడ మార్పు వచ్చిందో అది గమనించండి. ఓకేనా? 4వ పాయింట్ రాసుకోండి. ఇప్పుడు
రింగ్ రింగ్ షయగ్ లింగ్ రింగ్ షయగ్ ఇది కూడా చూస్తామండి. రింగ్ రింగ్ షయగ్ రింగ్ షయగ్ రింగ్ షయగ్ రింగ్ షయగ్ ఇది సూత్రం అండి. బ్రాకెట్లో పెట్టుకోండి. ఇప్పుడు రాసుకుంది దీని యొక్క తాత్పర్యం. 4వ పాయింట్ ఏమంటుంది? హ్రస్వ రుకారాంతం హ్రస్వ రుకారం కలిగినటువంటి ధాతులకు హ్రస్వ రుకారం అంతిమంలో ఉన్నటువంటి ధాతువులకు హ్రస్వ రుకారము అంతిమంలో ఉన్నటువంటి ధాతువులకు ఏంటి? హ్రస్వ రుకారము అంతిమంలో ఉన్నటువంటి ధాతువులకు హ్రస్వ రుకారము అంతిమంలో ఉన్నటువంటి ధాతులకు ఆ హ్రస్వ రుకార స్థానంలో ఆ హ్రస్వ రుకార స్థానంలో ఆ హ్రస్వ రుకార స్థానంలో రికారం వస్తుంది. రికారం వస్తుంది. హ్రస్వ రుకార స్థానంలో రికారం వస్తుంది. రీ వస్తుంది అంటే రు స్థానంలో రీ వస్తుంది అన్నమాట. రుకార స్థానంలో రీ వస్తుంది. రీ వస్తుంది. ఓకే, ఇక్కడ ఏమన్నాం? అక్కడ దీర్ఘ ఆకార పై నియమంలో దీర్ఘ ఆకాశం దీర్ఘ ఇకారం పెట్టుకున్నాం. ఇక్కడ హ్రస్వ రుకార స్థానంలో రికారం పెట్టుకుంటాం. హ్రస్వ రుకారం కలిగిన ధాతువుల్లో ఆ రుకార స్థానంలో రికారం వస్తుంది. ఓకేనా? హ్రస్వ రుకారాంతం కలిగిన ధాతులకు ఆ రుకార స్థానంలో రికారం వస్తుంది. రికారం వస్తుంది. అవి ఏంటివి? కింద ఉదాహరణ రాసుకోండి. ఇది ఏమంటుంది? 3వ పాయింట్, హ్రస్వ రుకారం కలిగిన ధాతు ఏదైతే ఉందో ఆ రుకార స్థానంలో రికారం వస్తుంది. అప్పుడు ఎలా ఉంటుంది రూపం? రాసుకోండి. ఉదాహరణ రాసుకోండి కింద. కురు ధాతు అండి. ఏ ధాతు? కురు. కురు ధాతువులో హ్రస్వ రుకారమే ఉండేది కురు అంటున్నాను. కాకిన రూగొత్తు కురు. కాబట్టి ఆ కురు స్థానం ఏమొస్తుంది? రుకార స్థానంలో ఈ వస్తుంది అన్నమాట. ఏమొస్తుంది? రుకార స్థానంలో ఈ అవుతుంది అన్నమాట. అందుకే అప్పుడు ఏమవుతుంది? క్రియతే. యతే అనేది కామన్ గా ఉంటుంది చెప్పాను కదా. ఈ ప్రయోగాల మొత్తంలో యతే కామన్ గా ఉంటుంది. ధాతులో కొన్ని మార్పులు వస్తున్నాయి. ఎక్కడైతే వస్తున్నాయో అవి చూపిస్తున్నాం అన్నమాట. ఎక్కడెక్కడ మార్పులు వస్తున్నాయో అవి గమనిస్తున్నాం. రాసుకుని కురు ఈజ్ ఈక్వల్ టు కురు స్థానంలో ఏమొస్తుంది? రుకార స్థానంలో రికారం వస్తుందని చెప్పాం. అందుకే క్రియతే అయిపోయింది. కురు ఈజ్ ఈక్వల్ టు ఏంటి? క్రియతే. క్రియతే. నెక్స్ట్ హురు ధాతు. హురు హకారానికి రుకారం. హురు ధాతుకి ఏమొస్తుంది చెప్పిరా? ఇక్కడ హురులో హ్రస్వ రుకారం కలిగినటువంటి ధాతువు. కాబట్టి హ్రస్వ రుకార స్థానం వస్తుంది, రికారం వస్తుంది. రీ. కాబట్టి హ్రీ అయిపోతుంది. రు తీసేసి దాని స్థానం రీ పెట్టేస్తాం. రీ కలిపితే హ్రీ అయిపోయింది అన్నమాట. రుకార స్థానంలో రీ పెట్టుకుంటే హ్రీ అయిపోయింది. హ్రీ. హ్రీ. నెక్స్ట్ హ్రీ అంటే హ్రియతే. హృ ధాతుకి హ్రియతే రూపం వస్తుంది. హృ ఈజ్ ఈక్వల్ టు హ్రియతే. హృ ఈజ్ ఈక్వల్ టు హ్రియతే. నెక్స్ట్ అండి 3వది ధ్రువ ధాతు. 3వది ఏంటి? ధ్రువ ధాతు. 3వది ధ్రువ ధాతు. 3వది ధ్రువ ధాతు. 3వది ధ్రువ ధాతు. ఇక్కడ ధ్రువులో హ్రస్వ రుకారం ఉంది కాబట్టి హ్రస్వ రుకారంలో రీ పెట్టుకుంటే ధ్రియతే అయిపోతుంది. ధ్రియతే. 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 నెక్స్ట్ భ్రూ ధాతుకి భ్రియతే. భ్రూ ధాతుకి భ్రియతే. భ్రూ ధాతుకి భ్రియతే. భ్రియతే. భ్రూ ఈజ్ ఈక్వల్ టు భ్రియతే. చూడ అన్నిట్లో 4 ధాతులు చెప్పు. 4 ధాతులకు హ్రస్వ రుకారం ఉంది. ఆ హ్రస్వ రుకారం వికారం పెట్టుకుంటే మనకు రూపం ఈ రకంగా ఉంటుంది చూసాం. వీటి యొక్క అర్థం ఏంటి? కురు ధాతుకి చేయడం, కురు ధాతుకి హరించడం, కురు ధాతుకి హరించడం, ధ్రువ ధాతుకి ధరించడం. ధ్రియతే.
ధారణ చేయడం లేదా ధరించడం, ధారణ చేయడం లేదా ధరించడం. నెక్స్ట్ భ్రూ ధాతుకి భ్రియతే పోషించడం లేదా పాలించడం, భ్రియతే పోషించడం లేదా పాలించే అర్థంలో ఇక్కడ. ఓకేనా? ఇవి 4 ధాతులకు హ్రస్వ రుకారాంత ధాతులకు రికారం చేస్తే క్రియతే, హ్రియతే, ధ్రియతే, భ్రియతే ఈ రకంగా రూపాలు ఉంటాయి. కానీ రాసుకోండి, కానీ స్మృ ధాతులో మాత్రం, కానీ స్మృ ధాతువుకు మాత్రం, స్మృ ధాతువుకు మాత్రం, కానీ స్మృ ధాతువుకు మాత్రం స్మర్యతే వస్తుంది. కానీ స్మృ ధాతువుకు మాత్రం స్మర్యతే వస్తుంది. స్మృ అంటే స్మరించడం. స్మృ ధాతువుకు మాత్రం స్మర్యతే వస్తుంది. స్మృ ధాతువుకు మాత్రం స్మర్యతే వస్తుంది. ఓకే, స్మృ ధాతువుకి మాత్రం స్మర్యతే వస్తుంది. స్మృ ధాతువుకి మాత్రం స్మర్యతే వస్తుంది. ఇక్కడ స్మృ ధాతువు రుకారం ఉంది. రుకారం ఉంటే చెప్పిన పైన నియమం ప్రకారంగా ఈ పెట్టుకోవాలి, సారీ రీ పెట్టుకోవాలి. ఇప్పుడు కురుకి రీ పెట్టుకుంటే క్రియ అయిపోయింది కదా, అలాగే స్మృకి స్మృ అయిపోవాలి. కానీ ఓన్లీ ఒక స్మృ ధాతుకు మాత్రము రికారం రాదు, స్మర్యతే అవుతుంది. అర్ర అయిపోతుందంట, రు స్థానంలో అర్ర అయిపోతుంది, అంటే స్మర్యతే అయిపోయింది. ఓకేనా? స్మర్యతే, స్మర్యతే అంటే స్మరించడం. ఓకే, ఇవి మనము 4వ పాయింట్ ప్రకారంగా చూసాము. నెక్స్ట్ రాసుకోండి 5వ పాయింట్. 5వ పాయింట్ చూసుకోండి. దీర్ఘ రూకారం అంతిమంలో ఉండేటువంటి ధాతులకు, దీర్ఘ రూకారము 5వ పాయింట్ అండి, దీర్ఘ రూకారము అంతిమంలో ఉన్నటువంటి ధాతులకు, దీర్ఘ రూకారం అంతిమంలో ఉన్నటువంటి ధాతులకు ఈర్ వస్తుంది. ఈర్ దీర్ఘ రుకారం ఉంటే ఏమవుతుంది? అక్కడ హ్రస్వ రుకారం ఉంటే ఈ పెట్టాము, దీర్ఘ రుకారం ఉంటే ఏమవుతుందంట? ఈర్, ఈర్ వస్తుంది. రకారం కూడా హలంతం వస్తుందా? దీర్ఘ రుకారం, దీర్ఘ రుకారం అంతిమంలో ఉన్నటువంటి ధాతులకు, దీర్ఘ రుకారం అంతిమంలో ఉన్నటువంటి ధాతువులకు ఈర్, ఈరు వస్తుంది. ఈ దీర్ఘీకారం రా హలంతం, ఈరు వస్తుంది. ఒకవేళ పవర్గం యొక్క అక్షరము, ఒకవేళ పవర్గము యొక్క అక్షరము, ఒకవేళ పవర్గము యొక్క అక్షరము, పవర్గము యొక్క అక్షరము ధాతువునకు ప్రారంభంలో ఉంటే, ధాతువునకు ప్రారంభంలో ఉంటే, ఒకవేళ పవర్గం యొక్క అక్షరం అనేది, పవర్గం అంటే ప ఫ బ భ మ ఈ అక్షరాలు, పవర్గం యొక్క అక్షరము ధాతువునకు ఆదిలో ఉంటే, ధాతువునకు మొదట్లో ఉంటే, అంటే ఆదిలో ధాతువునకు మొదట్లో ఉంటే, ధాతువునకు మొదట్లో ఉంటే అక్కడ ఈరు కాకుండా, అక్కడ ఈరు కాకుండా ఊరు వస్తుంది. అక్కడ ఈ మనం మారుగా దీర్ఘ రుకారం అంటే ఈరు అని చెప్పాం కదా, కానీ ఆ దీర్ఘ రుకారం ఉన్నప్పుడు కూడా ఒకవేళ పవర్గం యొక్క అక్షరం మొదట్లో ఉంటే ఏమవుతుందంట? రాసుకోండి, ఈరు కాకుండా ఊరు వస్తుంది. దీర్ఘ, ఒకసారి మళ్ళీ చూడండి. ఒకవేళ పవర్గం యొక్క అక్షరము ధాతువునకు మొదట్లో ఉంటే, ధాతువునకు మొదట్లో ఉంటే అక్కడ దీర్ఘ రుకార స్థానంలో ఈరు కాకుండా, దీర్ఘ రుకార స్థానంలో ఈరు కాకుండా ఊరు వస్తుంది. ఊరు వస్తుంది. దీర్ఘ రుకార స్థానంలో ఈరు రావాలి కదా, పైన చెప్పిన ప్రకారంగా ఈరు కాకుండా వస్తుంది, ఊరు వస్తుంది. ఊరు ఎప్పుడు? పవర్గం యొక్క అక్షరం మొదట్లో ఉంటే, ఏదో ఒక అక్షరం ఉంటే. ఓకే, సో ఇది దీర్ఘ రుకార స్థానంలో ఈరు చేస్తుంది. ఈరు చేసినప్పుడు రూపం ఎలా ఉంటుంది అది రాసుకోండి. ఎగ్జాంపుల్ రాసుకోండి, ఉదాహరణ రాసుకోండి. గ్రూ ధాతుని, గ్రూ ధాతు దీర్ఘ రుకారం. గ్రూ అంటే ఏమిటి? మింగటం అని చెప్పాను, పైన చెప్పాము ఇవన్నీ.
మనం పైన చెప్పుకున్న శబ్దకోశంలో ధాతులు ఇక్కడ ఉపయోగిస్తున్నాం అండి. వాటిని కర్మవాచనంలో రూపాలు ఏ రకంగా ఉంటాయో చూస్తున్నాం అన్నమాట. గురువు ధాతుకి ఏమొస్తుంది? గీరియతే. చెప్పాను దీర్ఘ దుకార స్థానం వస్తుంది, ఈర్ వస్తుందన్నమాట. ఇది వచ్చి గీర్ అయిపోయింది. గీర్ పక్కన యతే కలుపుకోవాలి. యతే అన్నింటిలో కామన్ గా ఉంటుంది చెప్పాను, యతే కలుపుకోవడం. సో గీర్ యతే కలిపితే గీర్ యతే. రకాల హలంతం కాబట్టి పైకి వెళ్ళిపోయింది, అందుకే గీర్ యతే అయిపోయింది, అంటే మింగటం. గీర్ యతే. నెక్స్ట్ త్రూ ధాతు, తకారానికి దీర్ఘ దుకారం. త్రూ ధాతుకి తీరియతే. నెక్స్ట్ జృ ధాతు అండి. తీరియతే అంటే ఏమిటి? ఈదటం. తీరియతే ఈదటం లేదా ఒడ్డుకు చేరటం. ఈదటం లేదా ఒడ్డుకు చేరటం. అస్తు. నెక్స్ట్ జృ ధాతు. జృ జకారానికి దీర్ఘ దుకారం. జృ ధాతు. జృకి జీరియతే. ఏమొస్తుంది? జీరియతే. జృ ధాతుకి జీరియతే. నెక్స్ట్ శ్రు ధాతు అండి. శ్రు ధాతు. జీరియతే అంటే జీర్ణించడం అండి. జీర్ణ శీర్ణం కావడం అంటే అది శక్తి హ్రాసం కావడం అంట. జీరియతే జీర్ణించడం. ఓకే. వృద్ధావస్థను పొందినప్పుడు జీర్ణావస్థ ఉంటుందిగా, అట్లా ఏదైనా ఒక వస్తువు కావచ్చు, ఒక పదార్థం కావచ్చు, ఒక వ్యక్తి కావచ్చు, అన్నిటికీ జీర్ణావస్థ వస్తుంది. కాబట్టి జీరియతే జీర్ణించడం అంటే వృద్ధావస్థకు పొందడం ఆ అర్థంలో జీరియతే జీర్ణించడం. అస్తు. ఇక్కడ కూడా జృ ధాతు కాబట్టి దానికి దీర్ఘ దుకాస్థంలో ఈది పెట్టుకుంటే జీర్ అయిపోయింది, పక్కన యతే కలిపింటే జీరియతే అయిపోయింది. నెక్స్ట్ శ్రు ధాతు అండి. శ్రు దీర్ఘ శంఖంలో ఉండే శకానికి దీర్ఘ దుకారం ఇస్తే శ్రు. దానికి ఏమవుతుంది తెలుసు? ఈది అయిపోతుంది. శీర్యతే. ఏమవుతుంది? శీర్యతే. శ్రు ధాతుకి శీర్యతే. నెక్స్ట్ కింద మనం చెప్పిన కానీ పృ ధాతు అండి. కానీ పృ ధాతుకు మాత్రం దీర్ఘ దుకారం. కానీ ఇక్కడ ఏముంది? పవర్గం యొక్క అక్షరం ఉంది కదా. పవర్గం యొక్క అక్షరము ధాతునకు మొదట్లో ఉంది కదా. మొట్టమొదటి ధాతు పృ ధాతు, దాంట్లో మొదటి అక్షరం అంటే పానే ఉంది, అంటే పవర్గం యొక్క అక్షరం. అందుకే అప్పుడు ఊరు వస్తుందన్నమాట. ఈది కాకుండా ఊరు వస్తుంది. ఓకే, రాసుకోండి. కానీ పృ ధాతువుకు మాత్రం పూర్యతే వస్తుంది. ఇక్కడ ఊరు వచ్చింది, ఇది కాకుండా ఊరు వచ్చిన పూర్యతే అయిపోయింది. లేకపోతే పీర్యతే అట్లా ఉండాల్సింది. కానీ ధాతులో మొదటి అక్షరం పవర్గం యొక్క అక్షరం ఉంటే ఏమవుతుంది? ఊరు వస్తుంది, కాబట్టి పూర్యతే అయిపోయింది. పూర్యతే పూరించడం, పూర్ణం కావడం. ఓకేనా? పూర్యతే పూరించడం లేదా పూర్ణం కావడం. ఓకేనా? శీర్యతే అంటే నష్టం కావడం అండి. నష్టం కావడం లేదా నష్టం అవ్వటం. అస్తు. ఇవి మనకు 5వ పాయింట్లు చెప్పుకున్నాము. నెక్స్ట్ రాసుకోండి. 6వ పాయింట్ రాసుకోండి. 6వ పాయింట్ లో వచి స్వపి కామ సూత్రం అండి. ఇది వచి స్వపి కామ. నెక్స్ట్ గ్రహి, దాంట్లో కామటి గ్రహి జ్యా. వచి స్వపి కామ గ్రహి జ్యా. బ్రాకెట్లో పెట్టుకునే రెండు
బ్రాకెట్ క్లోజ్ చేసుకోండి. ఇవి 2 సూత్రాలండి, మొత్తం ఇవ్వలేదు, సంకేతించాడు ఇలా ఈ సూత్రం నుంచి ఇక్కడ ఈ నియమాన్ని చెప్పుకోబోతున్నాం అని చెప్పడం కోసం. వచ్చి స్వపి కామ గ్రహిజ్య ఈ 2 సూత్రాలు కలిపి చెప్పాడండి. ఈ 2 సూత్రాలను ఉపయోగించి మనకి నియమం చెప్పుకోబోతున్నాం. బ్రాకెట్లో పెట్టుకొని ఇప్పుడు రాసుకోండి. వచ్ ఆది ధాతువులకు వచాది అంటే వచ్ ఆది ధాతులకు అంటే కొన్ని వచాది ధాతులు ఉన్నాయండి, అది కింద రాసుకుంటాం అప్పుడు అర్థమవుతుంది. అంటే వచాది గణం అంటే వచాది గణం అని చెప్పి కొన్ని గణంలో కొన్ని ధాతులను సేకరించారు, అక్కడ కొన్ని చోట్ల గ్రహించబడ్డా అంటే సేకరించబడ్డాయంట. ఆ ధాతులకు ఈ పని జరుగుతుంది, సంప్రసారం జరుగుతుంది. రాసుకోండి. వచాది ధాతులకు వచ్ ఆది ధాతులకు వచ్ ఆది మొదలగు ధాతులకు దాని వచ్ ఆది మొదలగు ధాతులకు వచ్ ఆది మొదలగు ధాతులకు సంప్రసారణం అవుతుంది. సంప్రసారణం అవుతుంది. వచ్ ఆది ధాతువులకు ఏమవుతుంది? సంప్రసారణం అవుతుంది. సంప్రసారణం అవుతుంది. సంప్రసారణం అంటే యకార స్థానంలో ఈ కామ వకార స్థానంలో ఉ, యకార స్థానంలో ఈ కామ వకార స్థానంలో ఉ కామ రకార స్థానంలో రు రా హలంతం అండి. రకార స్థానంలో రు, రకార స్థానంలో రు కామ లకార స్థానంలో లకార స్థానంలో లకార స్థానంలో లకార స్థానంలో లిరు, లకార స్థానం లిరు వస్తే గిన లకార స్థానం లిరు వస్తే దానిని సంప్రసారణం అంటాము. లకార స్థానంలో లిరు వస్తే దాన్ని సంప్రసారణం అంటాము. ఏంటి? యకార స్థానంలో ఇకారము, వకార స్థానంలో ఉకారము, రకార స్థానంలో రుకారము, అదేవిధంగా లకార స్థానంలో రుకారం చేయడాన్నే లకార స్థానంలో రుకారం చేయడాన్నే సంప్రసారణం అంటాం. సంప్రసారణం అంటాం. లకార స్థానంలో లుకారం చేయడాన్నే సంప్రసారణం అంటాము. ఓకే, అంటే మనకు ధాతువులో ఎక్కడ యా కనిపించినా అక్కడ ఈ చేయాలి. యకారానికి మాత్రమే, హలంత యకారానికి మాత్రమే. ఒకవేళ ధాతులో వా కనిపిస్తే దాంట్లో ఊ చేయండి. ఒకవేళ రా కనిపిస్తే రు చేసుకోండి. ఒకవేళ లా కనిపిస్తే లిరు చేసుకోవాలి. దీన్నే సంప్రసారణం అంటాం. దీన్ని ఏమంటాము? సంప్రసారణం అంటాము. ఇది ఇకో ఎనర్జీ అనే సూత్రానికి ఆపోజిట్ గా ఉంటుంది. ఇకో ఎనర్జీ సూత్రానికి ఆపోజిట్ గా ఉంటుంది. ఇకో ఎనర్జీ సూత్రంలో మనం వీటికి తిప్పి రాస్తే ఎనసంధి అయిపోతుంది. ఎనసంధి అవుతుంది. వీటిని తిప్పి రాస్తే ఎనసంధి అవుతుంది. వీటిని ఏ రకంగా రాస్తే సంప్రసారణం అయిపోతుంది. అస్తు. ఇప్పుడు దీని ఉదాహరణ రాసుకోండి. వచ్ ధాతు తో వచ్ స్థానం వస్తుంది. వచ్ ధాతులో ఎతే అనేది కామన్ గా వస్తుంది. చెప్పాను అన్నిటికీ ఎతే కలుపులు వస్తున్నాం. కానీ ధాతులో మార్పులు వస్తున్నాయి. ఆ ధాతులు ఎక్కడెక్కడ వస్తున్నాయి మార్పులు, ఏ సందర్భంలో వస్తాయి అనేది మనం మార్చుకుంటూ వస్తున్నాం ప్రతి నియమంలో. ఇక్కడ వచ్ ధాతుకు సంప్రసారణం అవుతుంది చెప్పాం. ఓకేనా? తో ధాతులో వా ఉంటే ఏమొస్తుంది? వాస్తాన్ని చెప్పాను, వా ఉంటే ఊ వస్తుంది. ఇక్కడ వా ఉంది, వచ్లో వా ఉంది, వాస్తాన్లో ఊ పెట్టుకోవాలి. అందుకే ఏమైంది? ఉచ్ అయిపోయింది. వచ్ ఇజ్ ఈక్వల్ టు ఉచ్యతే. ఓన్లీ వాకి మాత్రం ఊ అవుతుంది. పక్కన ఎలా ఉందో అలాగే ఉంటాయి అన్ని. ఎతే అనేది కామన్ గా ఉంటుంది చెప్పాను కదా అన్నిటికీ. అందుకే రాయండి. వాస్తవంలో ఊ పెట్టుకున్నా చా ఎలాగ ఉంది అలాగే ఉంది, పక్కన ఎతే ఎలా ఉందో అలాగే ఉంది. అందుకే ఉచ్యతే చెప్తున్నాడు. వచ్ ధాతు కలిసి ఉచ్యతే చెప్పటం, ఉచ్యతే చెప్తున్నాడు. నెక్స్ట్ యజ్ ధాతు చెప్పాను. యా ఉంటే వస్తుంది, యా స్థానంలో యా సంప్రసారణం, యా స్థానంలో ఈ వస్తుంది అన్నమాట. ఈ చేయడానికి సంప్రసారణం అంటాం. యజ్ ధాతు యజ్ ఇజ్ ఈక్వల్ టు ఇజ్యతే. యజ్ ఇజ్ ఈక్వల్ టు
ఇజ్జియతే. యజ్ ఉంటే ఏమవుతుంది? ఈ వస్తుంది. ఇజ్జియతే. యజ్ ఇజ్ ఈక్వల్ టు ఇజ్జియతే. అంటే యజ్ఞం చేయటం, అంటే హోమం చేయటం, హోమం చేయటం. నెక్స్ట్ వప్ ధాతు అండి. ఏంటి? వప్ ధాతు. వప్ అంటే నాటటం. వప్ అంటే నాటటం. ఇక్కడ వా వచ్చింది చెప్పాను కదా. వా ఉంటే ఏమొస్తుంది? వకార స్థానంలో ఊ వస్తుంది అన్నమాట. ఊ చేయండి. అప్పుడు ఏదో ఉప్పియతే. ఓన్లీ వాని మాత్రమే మారుస్తాం, మిగతా ఎట్లా ఉండి అలాగే ఉంటుంది. ఉప్పియతే. ఉప్పియతే నాటటం. ఉప్పియతే నాటటం. నెక్స్ట్ స్వప్ ధాతు అండి. స్వప్ ధాతుకి ఏమొస్తుంది? సుప్పియతే. ఏమొస్తుంది? స్వప్లో మధ్యలో వా ఉంది కదా, ఆ మధ్యలో ఉండే వకారానికి ఊ చేసుకుంటాము. ఊ చేసుకుంటే ముందు అక్షరం సా ఉంది, దాంట్లో కలిపితే సు అయిపోయింది, అది సుప్పియతే అయిపోతుంది. స్వప్ ఈజ్ ఈక్వల్ టు సుప్పియతే, నిద్రపోవడం. స్వప్ ఈజ్ ఈక్వల్ టు సుప్పియతే. స్వప్లో వకారానికి ఊ చేస్తే సుప్పియతే అయిపోయింది. సుప్పియతే. సుప్పియతే. నెక్స్ట్ వహ ధాతు. వహ ధాతు. వహ ధాతుకి ఇక్కడ వహ ఉంది. వహలో వా ఉంది కదా, వాక్యం అవుతుంది ఊ అవుతుంది, అందుకే ఊహ్యతే. వహ ధాతుకి ఊహ్యతే, మోయటం, మోసే అర్థంలో. ఊహ్యతే. వహ స్థానంలో వా స్థానంలో ఊ పెట్టుకుంటాము, పక్కన యతేనే కామన్ గా ఉంది కదా, ఊహ్యతే అలా వస్తుంది. నెక్స్ట్ వద్ ధాతు. వద్ ధాతుకి మాట్లాడటం. ఇక్కడ వా ఉంది కదా ధాతులో, వా ఉంటే అయిపోయి సంప్రసారం చేసుకోవాలి. చెప్పాను సంప్రసారానికి ఏ దాంట్లో ఏమొస్తుంది చెప్పి. వా ఉంటే అయిపోయి ఊ వస్తుంది. ఉద్యతే. దా ఆల్రెడీ ఉంది, ఇక వాస్తవం ఊ చేసుకుంటాం, అదే సంప్రసారం కూడా చేసుకుంటున్నాం. అంటే అక్షరాలు మాత్రమే మారుస్తున్నాం, ఏవైతే పైన చెప్పుకున్నామో. యా ఉంటే ఈ, వా ఉంటే ఊ, రు ఉంటే రా ఉంటే రు, లు ఉంటే లా. ఓకేనా? అందుకే వద్ స్థానంలో ఉద్యతే. వద్ ఈజ్ ఈక్వల్ టు ఉద్యతే. ఉద్యతే. నెక్స్ట్ గ్రహ ధాతు అని. ఇంకొక రకాల రా లేదా. రా ఈజ్ ఈక్వల్ టు ఏంటి? రా ఉంటే ఏమొస్తుంది? రు వస్తుందన్నమాట. గ్రహలో రా ఉన్న గ్రహ, గ్రహలో రా ఉన్న రాకి రు చేసుకోవాలి, అప్పుడు గృహ అయిపోతుంది. గృహ పక్కన ఏతే కలిపితే గృహ్యతే, గ్రహించడం. గ్రహ ధాతుకి గ్రహించడం. గ్రహలో రా ఉంది కాబట్టి రా స్థానంలో రు అవుతుంది సంప్రసారణం. రకాల స్థానంలో రు చేస్తే గృహ అయిపోయింది. గృహ యతే. గృహ్యతే. 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 నెక్స్ట్ గృహ్యతే. నెక్స్ట్ ప్రచ్ఛ ధాతు అండి. ఇక్కడ ప్రాల రా ఉంది. ప్రచ్ఛ. ప్రచ్ఛ అంటే అడగటం. అడగటం. ఇక్కడ ప్రాలో రా ఉంటే ఏమొస్తుంది చెప్పాను, దాని స్థానంలో రు వస్తుంది, అందుకే ప్రాకి ప్రూవ్ అయిపోతుంది. రాకి రు చేస్తే ప్రూవ్ అయిపోయింది. పృచ్ఛ్యతే. పృచ్ఛ్యతే. ప్రచ్ ఈజ్ ఈక్వల్ టు పృచ్ఛ్యతే. ప్రచ్ ధాతుకి పృచ్ఛ్యతే వస్తుంది, అడగటం. పృచ్ఛ్యతే. పృచ్ఛ్యతే. నెక్స్ట్ అంతిమ ధాతు వస్ ధాతు. వస్ ధాతుకి ఉష్యతే, నివసించడం. వస్కి ఇక్కడ వా ఉంది, వాసన ఊ వస్తుంది, ఉష్యతే. వాకి ఉష్యతే. ఇక్కడ ఆ సకాలం మూర్ధన శకాలం కూడా అయిపోతుంది, సంధి కొన్ని వేద సూత్రం ప్రకారంగా. ఉష్యతే రాయండి. ఉష్యతే మూర్ధన శకాలం. వస్ ఈజ్ ఈక్వల్ టు ఉష్యతే. ఉష్యతే మూర్ధన శకాలం రాసుకోండి. ఇది మనకు ఇప్పుడు చెప్పిన పాయింట్ అండి. నెక్స్ట్ పాయింట్ రాసుకోండి. నెక్స్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ రాసుకోండి. హ్రస్వ ఇకారమునకు దీర్ఘ ధాతువులో హ్రస్వ ఇకారం ఉంటే రాసుకోండి. నెక్స్ట్ పాయింట్ అండి. ధాతువులో హ్రస్వ ఇకారం ఉంటే, హ్రస్వ ఇకారం ఉంటే దానికి దీర్ఘ ఇకారం వస్తుంది. ధాతునకు హ్రస్వ ఇకారం ఉంటే దీర్ఘ ఇకారం వస్తుంది. ఇంకా ఒకవేళ ధాతులో హ్రస్వ ఉకారం ఉంటే దీర్ఘ ఉకారం వస్తుంది. ధాతులో హ్రస్వ ఇకారం ఉంటే దీర్ఘ ఇకారం వస్తుంది. ఇంకా ధాతులో
హ్రస్వ ఉకారం ఉంటే దీర్ఘ ఊకారం వస్తుంది. హ్రస్వ ఉకారం ఉంటే దీర్ఘ ఉకారం, హ్రస్వ ఇకారం ఉంటే దీర్ఘ ఇకారం వస్తుందన్నమాట. ఓకేనా? ధాతులో హ్రస్వానికి హ్రస్వ ఇకారానికి దీర్ఘ ఇకారం, హ్రస్వ ఉకారానికి దీర్ఘ ఉకారం. ఓకేనా? ధాతువులో హ్రస్వ ఇకారం ఉంటే దీర్ఘ ఇకారము, ధాతులో హ్రస్వ ఉకారం ఉంటే దీర్ఘ ఉకారం వస్తుంది. రాసుకుంటే ఏంటి ఆ ధాతులు ఇక్కడ చెప్పేంటి గుర్తు పెట్టుకో, అన్నింటికి కాదు. ఇక్కడ మనం ఏవైతే నియమాలు చెప్పుకున్నాం వాటికి మాత్రమే చూసుకోవాలి. ఏ ధాతు? జీ ధాతు ఉంది. ఏ ధాతు? జీ ధాతు. జీ ధాతులో హ్రస్వ ఇకారం ఉంది కదా, కాబట్టి దానికి దీర్ఘ ఇకారం చేయాలి. పక్కన యతే అనేది కామన్ గా కలుపుకుంటూ వస్తున్నాం మనం పైనుంచి. అందుకే జీ ధాతుకు జీయతే అయిపోయింది. జీ ధాతుకు అయిపోయింది జీయతే అంటే జీవించడం. జీ ధాతుకి జీయతే జీవించడం, స్వాది గెలవడం. జీవించడం గెలవడం. జీ ధాతుకి గెలవడం, గెలవడం. జీ ధాతుకి జీయతే వస్తుంది. హ్రస్వ ఇకారం దీర్ఘ ఇకారం చేశాం, జీయతే. నెక్స్ట్ చీ ధాతుకి చీ ధాతు అండి. చీ ధాతులో కూడా హ్రస్వ ఇకారం ఉంది. హ్రస్వ ఇకారం అంటే ఉంది దీర్ఘ ఇకారం చేయాలి. చీ యతే, యతే కామన్ గా కలుపుకుంటూ వస్తున్నాం. చీ యతే అంటే ఎన్నుకోవడం. చీ ధాతుకి చీ యతే ఎన్నుకోవడం. నెక్స్ట్ హూ ధాతు అండి. హూ హకారికి ఉకారం, ఇక్కడ హ్రస్వ ఉకారం ఉంది. సో హ్రస్వ ఉకారం అంటే ఏమవుతుంది? ధాతులో హ్రస్వ ఉకారం అంటే దీర్ఘ ఉకారం వస్తుంది. అందుకే హూ యతే, హూ యతే అవుతుంది. హూ యతే, హూ యతే. ఓకేనా? ఇది మనకు ఈ పాయింట్ కింద చెప్పుకున్నాము. నెక్స్ట్ పాయింట్ రాసుకోండి. నెక్స్ట్ పాయింట్, నెక్స్ట్ పాయింట్ లో సూత్రం రాసుకోండి. నెక్స్ట్ పాయింట్ గా ఎన్నో పాయింట్? 8వ పాయింట్ రాసుకోండి. అనిదితాం హల, అనిదితాం హల, అనిదితాం హల. ఇదో సూత్రం అండి. అంటే ఈ సూత్రం ద్వారా ఈ నియమం ఉత్పన్నమైందని చెప్పడం సంకేతం మాత్రం. ఇక్కడ అనిదితాం హల, పూర్తిగా సూత్రం ఇవ్వలేదు. బ్రాకెట్ పెట్టుకొని అనిదితాం హల, అనిదితాం హల. ఓకే, బ్రాకెట్ క్లోజ్ చేసుకొని రాసుకుంది. దీని యొక్క తాత్పర్యం ధాతునకు మధ్యలో, చూడు, ధాతువునకు మధ్యలో, ధాతువునకు మధ్యలో నకారం ఉంటే, నకారం పుల్లండి. ఒకవేళ ధాతువునకు మధ్యలో నకారం ఉంటే, హలంత నకారం అండి, నకారం ఉంటే అది లోపిస్తుంది. ధాతునకు మధ్యలో నకారం ఉంటే లోపిస్తుంది. ధాతునకు మధ్యలో నకారం ఉంటే ఏమవుతుందా? లోపిస్తుందంట. చూడండి అవేంటివి రాసుకోండి. ఉదాహరణ రాసుకోండి. ఈ ధాతువు మధ్యలో ఉంటే నకారం లోపం చేస్తున్నాడు. ఈ సూత్రం ప్రకారంగా అనిదితాం హల ఉపదాయ అనే సూత్రం ప్రకారంగా లోపిస్తున్నాడు. ఏ ధాతులు మధ్యలో ఉండే నకారము? మంత్ ధాతు అంటే మంత్, మా నా హలంతము త్, తకాల హలంతం. మంత్ థా ఒత్తు థా అండి. సో మాకి థాకి మధ్య నా ఉందా? అది నియమం చెప్పింది. ధాతులకు మధ్య నకారం ఉంటే అది లోపిస్తుందంట. ఓకేనా? లోపించి రాయాలన్నమాట. మంత్ ధాతు రాసుకోండి. మంత్ ధాతు. మంత్ ఈజ్ ఈక్వల్ టు ఏమేంటి? మంత్ ఈజ్ ఈక్వల్ టు మత్యతే. నా తీసేస్తాం, మత్ అయిపోయింది, పక్కన యతే కలుపుకుంటాం. మత్యతే చిలకటం. మంత్ ధాతుకి మంతన చేయడం లేదా చిలకటం. మత్యతే అవుతుంది. మధ్యలో నకారం తీసేసి రాయాలి. మత్యతే, మత్యతే. అస్తు అంటే బంద్ ధాతుని. బంద్ ఇక్కడ బాకి ధాకి మధ్య నా ఉంది. బంద్ ధాతు. బంద్ ధా హలంతం. బంధ్, బంధ్ ధాతు, బంధ్ ధాతు, బంధ్ ధాతు. దీనికి వస్తుంది బధ్యతే, బంధించడం. బధ్యతే అంటే బంధించడం. బధ్యతే అంటే బంధించడం. ఓకేనా? ఇక్కడ బంధులో మధ్యలో నకారం తీసేసామంట. అందుకే బధ్యతే అయిపోయింది. బధ్యతే, బధ్యతే. యతే అనేది అన్నిటికీ కామన్ గా కలుపుకుంటూ రావాల్సిందంటే. అస్తు. నెక్స్ట్ భ్రంశ ధాతు అండి. భ్రంశ ధాతు. భ్రంశలో భ్రంశ బ్రాపణ బింది ఉంది అంటే అది నకారం అని అర్థం. భ్రంశ ధాతు. భ్రంశ్, భ్రంశ్. ఆ భ్రంశలో అనుస్వారం తీసేస్తాం అంటే నకారం తీసేస్తాం. తీసేస్తే భ్రంశ్ ఈజ్ ఈక్వల్ టు భ్రష్యతే రాయండి. నష్టం చేయడం. భ్రంశం అంటే నష్టం చేయడం. భ్రష్యతే,
భ్రంశ ధాతుకి ఏమొస్తుంది? భ్రశ్యతే, భ్రశ్యతే, భ్రశ్యతే. ఓకే, నెక్స్ట్ రాసుకోండి. శ్రంస ధాతు అండి, శ్రంస ధాతు, శ్రంస ధాతు. శ్రంస ధాతు కింద పాట అర్థం వస్తుంది, ఇంకా వేరే అర్థాలు ఉన్నాయి. ఇక్కడ ఒకటి రాసుకోండి. శ్రంస ధాతు, శ్రంస, శ్రాపని బిందు, శ్రంస ధాతు, శ్రంస ధాతు. శ్రంస ధాతుకి శ్రస్యతే వస్తుంది, శ్రస్యతే. శ్రంస ధాతుకి శ్రస్యతే, శ్రస్యతే, శ్రస్యతే. శ్రంస ధాతుకి శ్రస్యతే, శ్రస్యతే. ఓకేనా? అంటే కింద పటం, జాలటం, కింద పటం రాసుకోండి. ఇది మనకు కొన్ని చూసాము. కొన్ని రాసుకున్నాం. కొన్ని ధాతులకు మాత్రం దాంట్లోనే కొన్ని ధాతులకు మాత్రం మధ్యలో నకారం లోపించదు. కొన్ని ధాతులకు మాత్రం మధ్యలో నకారం లోపించదు. కొన్ని ధాతులకు మాత్రం మధ్యలో ఉండే నకారం లోపించదు. రాసుకున్నా? కొన్ని ధాతులకు మాత్రం మధ్యలో ఉండే నకాలు లోపించదు. అంటే మధ్యలో ఎక్కడ ఉండే నకాలు ఏవైతున్నా వాటి లోపించేటువంటి ఉదాహరణ చూసాం. లోపించని ఉదాహరణ ఏవి రాసుకోండి. వంద ధాతులు, వంద, వంద్, నా ఉంది మధ్యలో, వంద్. వంద్ ఈజ్ ఈక్వల్ టు వంద్యతే. ఇక్కడ లోపించలేదు, నాకు అనిపిస్తుంది మనకు. వంద్యతే అంటాం. వంద ధాతుకి వంద్యతే, వంద ధాతుకి వంద్యతే, వంద ధాతుకి వంద్యతే. నెక్స్ట్ చింత ధాతుడే, చింత, చింత ధాతుకి చింత్యతే, చింత ధాతుకి చింత్యతే, చింత ధాతుకి చింత్యతే. ఇక్కడ నాకు అనిపిస్తుంది స్పష్టంగా, చింత్యతే, చింత్యతే. నెక్స్ట్ నింద్ ధాతు, నింద్. ఇక్కడ నింద్లో మధ్య నా ఉంది, నింద్ ధాతు, నింద్. నింద్ ధాతుకి నింద్యతే, నిందించడం. నింద్ ధాతుకి నింద్యతే, నిందించడం, నిందించడం. నింద్యతే అంటే నిందించడం. చింత్యతే చింతన చేయటము, వంద్యతే వందన చేయటం. ఓకే, సో ఇక్కడ కనిపించము అంటే చాలా ఉన్నాయి. కొన్ని మనం ప్రసిద్ధమైనటువంటి ముఖ్యమైనటువంటి కొన్ని చెప్పుకున్నాం. ఓకేనా? ఎక్కడెక్కడ వస్తాయి, ఇక్కడ వీటిలో ఏవైతే మనం చూసాం అవే గమనించండి ఇక్కడ. ఓకే, సో ఈ మూడు ధాతులకు మధ్యలో నకారం ఉంది కానీ లోపించలేదు, పైన లోపించాయన్నమాట. అలా కొన్ని ధాతులకు లోపిస్తుంది, కొన్ని ధాతులు లోపించదు. అది ఎక్కడ ఏంటి అనేది మనకు వ్యాకరణం ద్వారా తెలుస్తుంది. మనం వ్యాకరణం చదువుకోవడం లేదు కాబట్టి అంత అవసరం లేదు. ఇక్కడ ఏ ధాతులు చెప్పినా గుర్తు పెట్టుకుని చాలు. ఈ ధాతుల్లో నకారం లోపించింది, ఈ ధాతులకు నకారం లోపించదు. లోపించకపోతే రూపాలు ఈ రకంగా ఉంటాయి, అవి మనం చూసాం. వంద్యతే, చింత్యతే, నింద్యతే. ఓకేనా? నకారం లోపించలేదు. నెక్స్ట్ ఒక అంతిమ పాయింట్ ఉంది, రాసుకోండి. అది కూడా అంతిమ పాయింట్ రాసుకోండి. సుధాది గణం యొక్క ధాతుల్లో క్షుదాది గణం యొక్క ధాతువుల్లో మరియు నిచువాలి ధాతువులు, క్షుదాది గణం యొక్క ధాతువులో, క్షుదాది గణం యొక్క ధాతువులలో రాని, క్షుదాది గణం అంతిమ పాయింట్ అండి. క్షుదాది గణం యొక్క ధాతువులలో మరియు నిచువాలి ధాతువులలో, క్షుదాది గణం యొక్క ధాతువుల్లో, నిచువాలి ధాతువులో ఉండే ఇకారానికి, క్షుదాది గణంలో ఉండే ధాతువుల్లో మరియు నిచువాలి ధాతులకు ఉండే ఇకారానికి ఐ వస్తుంది, ఐ వస్తుంది. ఐ వస్తుంది. ఆ ఐకారమే లోపిస్తుంది. ఐ వస్తుంది, ఆ ఐకారమే లోపిస్తుంది.
పునః ఆ ఐకారమే ఆ యా హలంతం అండి. ఆ ఐకారమే లోపిస్తుంది. ఆ ఐకారమే లోపిస్తుంది. ఆ ఐకారమే లోపిస్తుంది. ఓకేనా? దీన్ని ఇంకో రకంగా రాసుకోండి. మళ్ళీ ఇంకో రకంగా రాసుకోండి. అథవా అని పెట్టి ఇంకో విధంగా చెప్తాం కొంచెం సరళంగా. చురాది గణము మరియు అంటే చురాది గణం యొక్క ధాతువులు రాసుకోండి. చురాది గణం యొక్క ధాతువులు మరియు నిత్యువాది ధాతువులకు, చురాది గణం యొక్క ధాతువులు మరియు నిత్యువాది ధాతువులకు, నిత్యువాది ధాతులకు వచ్చేటువంటి ఇకారము, వచ్చేటువంటి ఇకారముకు ఏదైతే ఐకారం వస్తుందో, ఏదైతే ఐకారం వస్తుందో ఆ ఐకారం లోపిస్తుంది. ఆ ఐకారము లోపిస్తుంది. ఆ ఐకారము లోపిస్తుంది. దాదాపు రెండు ఒకే విధంగా ఉన్నాయి, పెద్ద తేడా ఏం లేదు. ఓకే, అవి ఎట్లా ఉదాహరణ రాసుకోండి. చోరియతే, చోరియతే, చోరియతే. రెండోది ఏంటి అంటే చురు ధాతు అండి. చురు ధాతు ఇజ్ ఈక్వల్ టు చోరియతే పెట్టు. చురు ధాతు దానికి చోరియతే అయిపోతుంది అంటే దొంగలించడం. చురు ధాతుకి చోరియతే దొంగలించడం. నెక్స్ట్ కథ ధాతు, కథ, కథ ధాతు, కథ ధాతుకి కత్తియతే, కత్తియతే, కత్తియతే. నెక్స్ట్ భక్ష ధాతు, భక్ష ధాతుకి భక్ష్యతే, భక్ష్యతే, భక్ష్యతే. ఈ చురాది గణం యొక్క ధాతు నిత్యువాది ధాతులు అండి ఇవి. ఈ ధాతులకు ఈ వస్తుంది. ఆ ఈకి మళ్ళీ ఐ అయిపోతుంది. ఆ ఐకాన్ని తీసేసాం. తీసేస్తే ఈ రకంగా రూపం తయారైంది. ఓకేనా? మనకు రూపసిద్ధి అవసరం లేదు పెద్దగా. ఇక్కడ ఈ ధాతులు వచ్చినప్పుడు ఈ రకంగా మారుతాయి, గుర్తుపెట్టుకోండి. కర్మవాచ్యంలో చురు ధాతుకి చోరియతే దొంగలించే అర్థంలో. నెక్స్ట్ కథ ధాతుకి కత్తియతే చెప్పే అర్థంలో, చెప్పటం. కత్యతే చెప్తున్నాడు. నెక్స్ట్ భక్ష ధాతుకి భక్ష్యతే భక్షించడం, భుజించడం, తినే అర్థంలో, భక్షించే అర్థంలో భక్ష్యతే. ఓకేనా? ఈ రకంగా మనం ఈ కర్మవాచ్యానికి సంబంధించినటువంటి ధాతువులను ఉపయోగించి రూపాలు ఎటువంటి మార్పులు వస్తాయి, ఎక్కడెక్కడ ధాతులో చేంజెస్, మార్పులు వచ్చాయనేది చూసాము. ఇవి ఇప్పుడు చెప్పిన 112వ నియమాన్ని ఉపయోగించి ధాతులు ఏ రకంగా అయితే మార్పులు చేయించామో వాటిని ఈ వాక్యాల్లో ఉపయోగించి ఏ రకంగా అవి వాక్య నిర్మాణాలు సహాయపడతాయి, ఏ రకంగా వాక్య నిర్మాణం తయారవుతుంది అనేది మనం రేపు చెప్పుకుందామండి. ఈ రకంగా అభ్యాసం 27లో ఉన్నటువంటి నియమం 112 పూర్తిగా అయిపోయింది. దీనికి సంబంధించిన నియమాలు, ఈ నియమానికి సంబంధించిన వాక్యాలు రేపు చెప్పుకుందాం. తెలుగు వాక్యాలు, సంస్కృత వాక్యాలు రేపు చెప్పుకుందామండి. ఇంకెవరికైనా సందేహం ఉంటే మంత్రపాఠం అయిపోయిన తర్వాత అడగండి. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. జీ, ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి? రేపు మనకు ఆదివారం నావద్దు, శ్రావణ పూర్ణిమ రోజు, రక్షాబంధనం కూడా అంటాము. ఆ రోజు మనకు యజ్ఞం ఉంటుందండి, హోమం ఉంటుంది. ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు ఉంటుంది. ఆ యజ్ఞానికి సంబంధించినటువంటి ఏవైతే కావాలో సామాగ్రి, దానికి సంబంధించినటువంటి పదార్థాలు ఏవి కావాలో, వస్తువులు ఏవి కావాలో అవి గ్రూప్ లో పెట్టారు. అవి ప్రయత్నం చేసి మీరు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. సామర్థ్యాన్ని బట్టి మీరు వస్తువులు తెచ్చుకోండి. లేకపోతే ముఖ్యంగా నెయ్యి, ఆ పుల్లలు లేదా ఆవు పిడికలు, కొన్ని దాంట్లో సామాగ్రి, పూర్ణావతికి సంబంధించిన సామాగ్రి అంటే మనకు బయట ఒక 50 రూపాయలు 30 రూపాయలు ఇస్తే అవి వస్తాయని, అవి తీసుకోండి. లేదంటే ఇంట్లో ఉండే బియ్యము, పంచదార, కొన్ని బెల్లం ముక్కలు, కొబ్బరి ముక్కలు వేసి కూడా మనం సామాగ్రి కింద ఉపయోగించుకోవచ్చు. ఇంకా శక్తి సామర్థ్యం ఉంటే మీరు అక్కడ ఉండేటివి
జాజికాయ, కిస్మిస్, బాదాం, జీడిపప్పు ఇవన్నీ రాసినమాట. కాబట్టి అవి ఉంటేనా తప్పు లేదు. మీరు సాధ్యమైనంత వరకు ఎంతైతే తెచ్చుకోగలుగుతుందో అని తెచ్చుకోండి. అనివార్యం కాదు, మీ శక్తి సామర్థ్యం బట్టి తెచ్చుకోండి. కాబట్టి ముఖ్యంగా ఆవు నెయ్యి, సమిధలు, దాంట్లో కొన్ని అల్పంగా దొరికేటువంటి కొన్ని సామాగ్రి, లేకపోతే మీకు బియ్యం ఉన్నాయి కదా ఇంట్లోనే ఉంటాయి, దాంట్లో పంచదార ఇంకా నవధాన్యాలు కానీ తెచ్చిపెట్టుకుని నవధాన్యాలు కలుపుకొని మనం ఆవుతి కింద ఇచ్చుకోవచ్చు. కాబట్టి ప్రయత్నం చేయండి. ఏవైతే తెచ్చుకోగలుగుతుందో ఆ రోజు 8 గంటల నుంచి 9 గంటల వరకు మనకు ఆ యజ్ఞం ఉంటుంది. 8 నుంచి 9కి అయిపోతుంది. ఎవరికైనా సందేహం ఉంటే ఫోన్ చేసి అడగండి. కాబట్టి సాధ్యమైనంత వరకు అనుకూలంగా ఉండే వాళ్ళంతా రావడానికి ప్రయత్నం చేయండి. దీంట్లో కేవలం చూడటమే కాకుండా చూసినా ఏ వికల్పం లేకుండా చూసినా పర్వాలేదు, ఎవరైనా చేయొచ్చని దీంట్లో ఏది దోషాలంటూ ఏమి లేవు. ఒకరేం చేసుకో, దంపతులు లేని వాళ్ళు ఒకరేం చేసుకోవచ్చు, ఇంకా పిల్లలేం చేసుకోవచ్చు, పెద్దలేం చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు, ఏ దోషం లేదు. కాబట్టి ఆడవాళ్ళకు ఉండే దోషాలు ఆరో ఉండకూడదు. మిగిలిన సందర్భాలు ఎవరైనా చేసుకోవచ్చు, అది గుర్తుపెట్టుకోండి. మిగిలిన వాళ్ళంతా దూరం కూర్చోవచ్చు, కానీ యజ్ఞంలో కూర్చోవడానికి మటుకు ఆ రోజు శుద్ధంగా ఉండే వాళ్ళు కూర్చోండి. సో చేయడం మటుకు ఎవరైనా చేసుకోవచ్చు అండి, అది గుర్తుపెట్టుకోండి. సో అవకాశం ఉన్న వాళ్ళంతా ఆ రోజు రావడానికి ప్రయత్నం చేయండి. సో ఒక యజ్ఞం అనేది శ్రేష్టమైన కర్మ కాబట్టి అది ఎంతో పుణ్యదాయకమైనటువంటి కర్మ. కాబట్టి అందరికీ ఎంతో మేలు చేసిన వాళ్ళ మొత్తం, వాతావరణం శుద్ధిపరిచిన వాళ్ళ మొత్తం, ముఖ్యంగా మన కుటుంబాన్ని మనం శుద్ధిపరచుకోగలుగుతాం. మన ఆరోగ్యాన్ని మనం కొంచెం రోగ ప్రతిరోధక క్షమతను పెంచుకోగలుగుతాం. మనం వేసేటువంటి పదార్థాలు ఇవన్నీ అది మనలో ఉన్న రోగ ప్రతిరోధక క్షమతను పెంచుతాయి, ఇంకా వాతావరణం శుద్ధి చేస్తాయి. మా ఇంటి వాతావరణం శుద్ధం అయిపోతుంది అంటే కాలుష్యం, మాలిన్యం ఏదైతే ఉందో అంటే సూక్ష్మజీవులు ఉంటాయి కదా, ఏవైతే రోగాన్ని ఉత్పన్నం చేస్తాయో అవన్నీ కూడా నశించిపోతాయి. కాబట్టి ఈ యజ్ఞం అనేది ఔషధ గుణాలతో కూడుకొని ఉన్నది. కాబట్టి మన ఇంటిని శుద్ధం చేయడం కోసం, శరీరాన్ని శుద్ధం చేసుకోవడం కోసం, ఇంకా వాతావరణ బ్రహ్మాండాన్ని శుద్ధం చేయడం కోసం, గాలిని, భూమండలం ఉండే వాయువు ఏదైతే కలుషితం అయిపోయింది, దూషితం అయిపోతుంది కదా, అది మనం చేసేటువంటి ప్రయత్నం, మన వంతుగా మనం ఎంత చేయగలుగుతాం అంత ఈ రకంగా చేస్తే అది ఎంతో మేలు చేసిన వాళ్ళం మొత్తం. కాబట్టి ఈ పుణ్య కర్మలో అందరూ భాగస్వాములు అవ్వండి, అందరూ రావడానికి ప్రయత్నం చేయండి. అస్తు జీ. ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి? ఇప్పుడు రామకృష్ణరావు గారు.